మే కమిన్ సార్. కమిన్ రమేష్. సార్, జీకే ఇల్లీగల్ గా కడుతున్న కన్స్ట్రక్షన్స్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తున్న ఇంజనీర్ ని చంపుతానని బెదిరించాడు సార్. ఆ ఆఫీసర్ జీకే మీద కంప్లైంట్ ఇచ్చాడు. మన డిపార్ట్మెంట్ ని కాలు కింద చెప్పులా చూస్తున్న జీకే కరెక్ట్ గా దొరికాడు సార్. రమేష్, Sir. గో అండ్ టేక్ ఇమీడియట్ యాక్షన్. ఎస్ సార్. జీకే కాఫీ తాగినంత కూల్ గా కేంద్రాన్ని, సిగరెట్ తాగినంత సింపుల్ గా రాష్ట్రాన్ని హ్యాండిల్ చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే స్టేట్ నుంచి సెంట్రల్ వరకు పాలిటిక్స్ ని తన గుప్పెట్లో పెట్టుకున్న పవర్ఫుల్ ఎంపీ. ఈ ఇద్దరు వీడి బినామీలు. వీడు చేసే అన్ని ఇల్లీగల్ బిజినెస్ లకి యాక్టివ్ పార్ట్నర్స్. వీడు జీకే తమ్ముడు నాని. పదవన్నా తమ్ముడన్నా జీకేకి ప్రాణం. ఈ బర్త్డేకి నేను మీకు చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? నా తమ్ముడు నాని అతి త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. నన్ను ఆదరించినట్టే నా తమ్ముణ్ణి కూడా ఆదరిస్తారా? ఎక్స్క్యూజ్ మీ సార్. నేనెప్పుడైనా బయటికి వెళ్లేటప్పుడు పిల్లెదురొచ్చినా పెద్ద ఫీల్ అవ్వను, కానీ పోలీసోడు ఎదురొస్తే మాత్రం. మీరు గవర్నమెంట్ ల్యాండ్ లో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు. అది ఆపాలని మినిస్టర్ ఇచ్చిన ఆర్డర్. ఈ ఇష్యూలో ఫైట్ చేస్తున్న ఆఫీసర్ ని చంపుతానని మీరు బెదిరించినందుకు అతను మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. మీరు ఒకసారి స్టేషన్ కి రావాల్సి ఉంటుంది. పేరేంటి? ఇంజనీర్ సుబ్రహ్మణ్యం. నీ పేరు? రమేష్. దారిలో చిన్న పనుంది, నా బండిలో వస్తారా, ఫాలో అవుతారా? మీ బండిలోనే వస్తాను. కంప్లైంట్ ఇచ్చిన ఇంజనీర్ ఎలా జరిగింది బాబు? ఇసుక లారీ కొట్టేసింది. ఇసుక లారీయా? పేరేంటి? రమేష్. స్టే ఇచ్చిన మినిస్టర్ పేరు? శ్యామల. ఓ. బండ్లో వస్తారా, ఫాలో అవుతారా? ఫాలో అవుతాను. ఫాలో. మా వాళ్ళు ఏదో కాంప్లెక్స్ కట్టుకుంటూ ఉంటే ఇల్లీగల్ అనేదో లెటర్ ఇచ్చారట. మీరు ఇంకో అప్రూవల్ లెటర్ ఇస్తే మా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. అది సోషల్ వర్క్ ఫౌండేషన్ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్. అన్యాయంగా మీకు ఇవ్వడం కుదరదు. సోషల్ సర్వీస్. మీ లేడీస్ కి 33% రిజర్వేషన్ ఇచ్చి అన్నిట్లో తోసేశారు. మీరేమో కాయగూరల వాడుతూ గాజుల వాడుతూ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. కుదరదు, వద్దు అని. శ్యామలానికి 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, మర్యాదగా లెటర్ ఇవ్వు. మీరెంత బెదిరించినా నేను మీకు ఈ ఫేవర్ చేయలేను. అయితే ఇంటికెళ్ళి వంట చేసుకో. నైస్ ఉప్మా, వెరీ టేస్టీ. టీవీలో లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. మా ఇంటి వంట అభిరుచి చూసుకో. మంచి టైం పాస్. నేను చెప్పేది ఆర్ఎండ్బి మినిస్టర్ శ్యామలను మంత్రి పదవి నుంచి తొలగించినట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. పదవి నుంచి తొలగించడానికి గల కారణాలు ధృవీకరించని ప్రభుత్వం ఎంపీ జీకే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కు కంప్లైంట్ ఇచ్చిన ఇంజనీరు లేడు, పర్మిషన్ ఇచ్చిన మినిస్టరు లేదు. అది నీ సస్పెన్షన్ ఆర్డర్. 15 ఏళ్ల పొలిటికల్ కెరియర్ రా. ఇంతవరకు నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టింది లేదు. ఏ పోలీసోడు నా ఇంటి గుమ్మం దాటి లోపలికి వచ్చింది లేదు. నన్ను స్టేషన్ కి రమ్మంటావా? ఐ హేట్ పోలీస్. ఏ డీజీపీ జీకే, హైదరాబాద్ కా బాద్షా. ఈ సిటీలో నా గ్రిప్ పోగొట్టడం ఎవడి వల్ల కాదు. గెలుపనేది పర్మనెంట్ కాదు. ఈ రోజు నీది, రేపు నాది. గుడ్, పాజిటివ్ యాటిట్యూడ్. మీలో నాకు నచ్చింది అదే. మీ డిపార్ట్మెంట్ లో నా ఎదురుగా నిలబడి మీసం తిప్పే పొగరున్న పోలీసుడిని చూడాలనుందయ్యా. మ్యాప్ లో అలాంటి వాడు ఎక్కడుంటాడో వెతికి పట్టుకోండి.
ఏఎస్పీ కళ్యాణ్ టీమ్ ఎంటర్ ఇంటూ ది ఫారెస్ట్. होम मिनिस्टर लाइन पे बात करो. కర్తాలే ఇట్లీ నాయుడు గారు బాగున్నారా? బాగుండాలని అడుగుతాడారా? మేమేమైనా ఏసీ ఉన్నామని లెక్క కిడ్నాప్ చేసి వారం దినాలైంది. వాళ్ళ లీడర్ని వాళ్ళకి అప్పచెప్పి మమ్మల్ని దోరకపోరాదు. भाई पुलिस वाले आए बोल के इन्फॉर्मेशन आ गया. कमीने पुलिस को बुलाते रहे. నేనే అనిపించింది. सब लोग टेक पोजीशन. गो दैट साइड. हाय अंदर कोई भी नहीं है. ए पुलिस बाहर आ जा, नहीं तो इनको खत्म कर दे तुम. అబ్బా వచ్చినవి డైరెక్ట్ గా రాకుండా ఖాళీ జీబుని పంపి ఏదా పిల్లాటలు. हाय माय डियर किडनैपर्स, कैसे हैं आप लोग? गुड మార్నింగ్ జేపీ గారు. ఏసీపీ కళ్యాణ్ సిన్హా. జేపీ గారు అదండి వెళ్దాం. యారీ పోతావు? ఒక పిచ్చి మొక్క భుజాన్ని వేసుకొని మొక్కలు నాటే కార్యక్రమానికి వచ్చి వచ్చినావు. గన్నేది క్యాచ్ ఇట్. కదలాకురా, బుల్లెట్లు నాకు తగులుతాయి. రండి జేపీ గారు, మిషన్ కంప్లీట్ అయ్యే 10 నిమిషాలు మాట్లాడుకుందాం. కూర్చోండి. అబ్బా తెలుగు పవర్ చూపించినావు బి, బలి కాపాడినావు. పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోయా. ఆ లేచిన ప్రాణం పోకుండా ఉండాలంటే మీరు నాకు పని చేసి పెట్టాలి. యా పని? ఐపీఎస్ పాస్ అవగానే నన్ను తీసుకొచ్చి అడవుల్లో పడేశారు. మీరు అర్జెంట్ గా నాకు ప్రమోషన్ ఇప్పించి హైదరాబాద్ లో పోస్టింగ్ వేయించాలి. ఓ వల్ల ఫైరింగ్ జరుగుతుంటే ప్రమోషన్లు పోస్టింగ్ లేదు. యాదో ఒక గుండు దూరకపోతే బయటికి పోతాపా. కుదరదా? కుదరదు. ఏదో నీ గోళ? నువ్వు నన్ను తీసుకుపోనీకి వచ్చినావా? నా డెడ్ బాడీని వేసుకపోనీకి వచ్చినావా? చూడండి సార్, మీకు మీ ప్రాణాలు కావాలి, నాకు నా ప్రమోషన్ కావాలి. త్వరగా పని చూడండి. నువ్వు పోలీసు అనివా అపోజిషన్ అనివా? నాయుడు గారు, నేను మిస్టర్ జేపీని. నువ్వు నన్ను కాపాడికి పంపినావే పోలీసోడు. వాడి దుమ్ము లేపిడిచి పెట్టాడు. వాడికి వెంటనే ప్రమోషన్ ఇచ్చి హైదరాబాద్ పోస్టింగ్. అబ్బి చెప్పినాను అబ్బి, ఇంకా పోతాంపా. అబ్బే, ఈ ఫోన్ గిల్తో పని జరగదు సార్. నా ట్రాన్స్ఫర్ ఫ్యాక్స్ కాపీ ఎంఎంఎస్ ద్వారా ఈ ఫోన్ లోకి వస్తేనే ఇక్కడి నుంచి బయటికి వెళ్తాం. తీవ్రవాదుల డిమాండ్ల కంటే నీ డిమాండ్లు ఎక్కువ కూడా ఏమిరా? చూడరా ఎంఎంఎస్ అంట. అది కొంచెం కాంప్లికేటెడ్ సార్. కాంప్లికేటెడా? ఒక్క తూరి నువ్వు గుడక బాకరా. అది కాంప్లికేటెడ్ తెలుసాది. పంపించేది సార్. సార్ ఎంఎంఎస్ వచ్చేసింది సార్. అవి ఇంత సడన్ గా హైదరాబాద్ పోయి ఏం పీకుతావబ్బి? నా లైఫ్ తో ఒకడు ఆడుకున్నాడు సార్. వాడి లైఫ్ తో నేను ఆడుకోను కదా. ఇదిగో బాబు, యాడా మీ డీజీపీ? ఓసారి అటు చూడండి. ఎవరే ఇతను? జాయినింగ్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చారు సార్. సుపీరియర్ ఆఫీసర్ వెళ్తుంటే లేచి సెల్యూట్ చేయాలనే సెన్స్ లేదు. ఊరుకోండి బాబాయ్, మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి? పదండి వెళ్ళి జాయినింగ్ ఆర్డర్ తీసుకుందాం. This is your joining order.